ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకుని ప్రవర్తించే ప్రతి ఒక్కరికి ఈ మా లఘు చిత్రం అంకితం. Hi. Yeah. Yeah. The work will be progress. Okay. You'll complete soon. Yeah. Yeah. No problem. Hey, just a moment. I have a call. I'll call you back. Okay. Hi, Mama. ఏంటి విశేషం? అదేం లేదు మా అమ్మ, నీకు తెలుసు కదా మా రూమ్లో ఫుల్ వాటర్ ప్రాబ్లం. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అందరూ ఫ్లాట్ వెకేట్ చేయాలని. సో కొత్త ఫ్లాట్ వెతకాలంటే టైం పడుతుంది. అలా వీకెండ్స్ అంతా బిజీ అలా అయిపోతుంది మామ. దొరికింది మామ, బట్ ఏంటంటే అవుట్స్కట్స్లో దొరికింది మామ. అవుట్స్కట్స్లో బాగా సైలెంట్ ఏరియా, చాలా దూరం. ఏమోలే మంచి ఏరియా అంటే ఫ్లాట్ బాగుంది, వాటర్ ప్రాబ్లం ఏం లేదు, ఓనర్స్ కూడా బాగా మంచి వాళ్ళు. సో మేము కూడా అలా ఫిక్స్ అయిపోయాం. అలా జరుగుతుంది మామ. ఏం లేదు మామ, దీపావళి కదా, అందరు 2 days అయింది ఊరికి వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తున్నారు. తెలుసు కదా నా గురించి, ప్రాజెక్ట్ బాగా బిజీ. సో దీపావళి అప్పుడు కూడా ఉండాల్సి వస్తుంది. సో లాంగ్ వెకేషన్ తీసుకుందామని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఇంకో 2-3 daysలో వచ్చేస్తారు మామ అంతా. ఓకే ఓకే, బాయ్, టేక్ కేర్, బాయ్. Crazy guy. Okay. మళ్ళీ ఎవడ్రా బాబు ఫోను? వాట్? రూమ్ ల్యాండ్లైన్? హౌ? హలో హలో, జోసెఫ్? జోసెఫ్ నువ్వేంటి రూమ్కి ఎప్పుడు వచ్చావు? అదేంటి నువ్వు రూమ్లో ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు జోసెఫ్? సరే సరే సరే, ఇప్పుడు నైట్ 10 అయింది జోసెఫ్, కొంచెం ట్రావెలింగ్ ప్రాబ్లం. ఓకే, ఎనీవే ఐ కమ్, ఒక 1 hourలో ఉంటాను. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ జోసెఫ్. వీడియోని రా బాబు, ఇప్పుడే కదా ల్యాండ్ చేశాడు, మళ్ళీ మొబైల్ నుంచి కూడా చేసేయాలా తొందరగా వీడికి అన్నిటికి. హలో జోసెఫ్? జోసెఫ్ చెప్పాడు జోసెఫ్, టైం పడుతుందని. ఆన్ ది వే జోసెఫ్. వస్తాను జోసెఫ్, ఒక 1/2 hourలో వస్తాను. టెన్షన్ పడద్దు జోసెఫ్. అదేంటి అర్జెంట్గా రమ్మని చెప్పేసి అదేంటి అట్లా అంటారు? అదేంటి రూమ్ ల్యాండ్ లైన్ నుంచి చేసి నువ్వు రమ్మన్నావు అర్జెంట్గా? నువ్వు చేసావనే కదా నేను వచ్చేస్తున్నా ఇప్పుడు తొందరగా. విజయ్, రూమ్ ల్యాండ్ లైన్ నుంచి నువ్వు చేసావుగా? అదేంటి మరి? మరి ఎవరు చేస్తారు?
ఓకే ఓకే జోసఫ్, నేను మళ్ళీ చేస్తాను కాసేపు ఉండి. ఓకే, బాయ్. అదేంటి రూమ్ ల్యాండ్ నుంచి నాకు కాల్ వచ్చింది, జోసఫ్ ఏమో రమ్మన్నాడు. ఇదేంటి తను మళ్ళీ రావట్లేదు అంటాడు, విజయవాడలో ఉన్నా అంటాడు. రిసీవ్ కాల్ నాకు వచ్చింది కదా మరి. రూమ్ ల్యాండ్లైన్ అదేంటి, నాకేమో రూమ్ ల్యాండ్లైన్ నుంచి కాల్ వచ్చింది, జోసఫ్ ఏమో విజయవాడలో ఉన్నాడు. ఎవరు చేస్తుంటారు? జోసఫ్ వాయిస్ నేను విన్నాను, మాట్లాడాను, అర్జెంట్గా రమ్మన్నాడు. ఎలా జరుగుతుందో. రూమ్ కీస్ ఏమో నాతోనే ఉన్నాయి, మరి ఏమైనా రూమ్లో?
నిన్న నిన్న మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసాంరా. వాడికి మాత్రం చుక్కలు కనపడ్డాయిరా. అయినా లైట్ వేసుకోవచ్చు కదరా. లైఫ్లో ఆనందం అనేది చాలా ముఖ్యం, కానీ దాన్ని మనం ఏ విధంగా పొందామనేది కూడా చాలా ముఖ్యం. మన ఆనందం ఎదుటివారికి కూడా ఆనందాన్ని మిగల్చాలి, కానీ బాధని కాదు.